హలో, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్ వారి. ఇప్పుడు ఇది కొయ్యి తోటకూర అండి. ఇది కొయ్యి తోటకూర, మామూలు తోటకూర ఉంటుంది, కొయ్యి తోటకూర ఉంటుంది కదా. ఇది వాటిలో కొయ్యి తోటకూర అనమాట. చూడండి, కాడ కూడా బలి గట్టిగా ఉంటది, ఎర్రగా ఉంటది అనమాట. ఇలాగా కాడలో ఇది కొంచెం అయ్యి కలిసి ఉన్నాయి. అంతా కొయ్యి తోటకూరే, కాకపోతే తెల్లగా ఉంటది, ఎర్రగానే ఉంటది అనమాట కాడ. ఇది మొత్తం కొయ్యి తోటకూర. కొయ్యి తోటకూర అనేది ఎక్కువగా ఫ్రై చేసుకోవడానికే బాగుంటదండి మనకి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాం మనం. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను చూపిస్తాను, మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా మంచిగా ఉంటది, ఏపుడు బాగుంటదండి. ఇది ఏపుడు మాత్రమే బాగుంటది, లేకపోతే పెట్టుకుంటే పప్పులో ఇష్టమైన వాళ్ళు పెట్టుకుంటారు, కానీ ఎక్కువ శాతం ఏపుడే టేస్టీగా ఉంటదండి. దీన్ని చక్కగా సన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనండి, ఇప్పుడు కట్ చేసుకుందాం సన్నగా, ఇట్లా పీసులాగా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను పీసులన్నీ తీసేసి అట్టు పెట్టాను, కాడనే ఇలా కట్ చేసుకోవాలండి మొత్తంగా. ఆకంతా ఇక బాగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగండి, ఈ విధంగా చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. కాడలతో కూడా శుభ్రంగా ఇది కడిగేసుకుని చక్కగా వడేసి నీళ్ళంతా శుభ్రంగా వడలిపోయిన దాకా ఉంచాలండి. వాటర్ అంతా శుభ్రంగా పోవాలి. వడగిన్నెలో వేసుకున్నాం ఇప్పుడు కడిగేసుకుని. ఇదిగా నేనైతే కాడలుగా కడగలేదు, ఆకు కట్ చేసినాక కడిగేసేసి వేసేస్తాను. ఇక ఇదిగండి, ఒక పెద్దది ఉల్లిపాయ నేను కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, చెన్నిల్లిపాయ రబ్బలు కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు ఆ ఫ్రైలో కావాలండి. ఇప్పుడు ఈ మొత్తంగా వేసి మనం ఆ తోటకూరని ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. కళాయి పెట్టేసుకున్నాం స్టవ్ పైన. ఇప్పుడు తోటకూర ఇదిగండి చక్కగా కడిగేసి ఇట్లా నీళ్ళన్నీ మొత్తంగా వెళ్ళిపోయినాయి. నీళ్ళు వాటర్ అంతా వెళ్ళిపోయి చక్కగా అలా ఉండాలి. పొడి పొడిలాట వచ్చేసింది, వాటర్ అంతా పొడి అయిపోయి అలా ఉంచుకోవాలి తోటకూరని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి దాంట్లోకి. అదంతా ఫ్రై అవ్వాలి కదా, కొంచెం ఎక్కువ పట్టిద్ది ఆయిల్. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. పోపు దినుసులు, ఇప్పుడు చెన్నిల్లిపాయ రబ్బలు వేసుకుందాం. కరివేపాకు, ఒక్క రవ్వ జీలకర్ర వేసుకుందాం దాంట్లో. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఇవి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు. ఇవ్వండి, ఇదిగో ఈ నానబెట్టుకున్నాను నేను గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, పుచ్చ గింజలు అండి. ఈ 3 రకాలు ఒక పెద్ద స్పూన్తో స్పూన్ వేసి నానబెట్టి అట్టు పెట్టాను నేను. ఇప్పుడు ఇవి దానిలో వేసుకోవాలండి మనం. ఇప్పుడు అవి కూడా ఇప్పుడు ఆ మాదిరి ఎగితే చాలండి. ఇక ఇప్పుడు ఈ గింజలన్నీ దీంట్లో వేసేసుకున్నాం. ఇవి కూడా నానబెట్టి ఉన్నాయి కదా, కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతాయి అనమాట, పచ్చి వాసన పోయేలాగా. ఇప్పుడు చూడండి, అట్లా ఇవి కూడా వేసాను, కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాను. ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. ఇక దేంట్లో తోటకూర మొత్తంగా అట్లా వేసేసుకుని ఆకుకూర అంతా ఒకసారి కలిపెట్టుకున్నామండి. ఇక ఇది మూత పెట్టుకోకూడదండి, మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి మనం. మూత పెట్టుకున్నాం అనుకోండి నీరులాగా ఇది, అలా కాకుండా ఫ్రై లాగా రావాలి, మంచిగా ఉంటుంది. ఇట్లా చిన్నగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనం. మామూలు తోటకూరలాగా మెత్తగా అవ్వదు ఇది, పొయ్యి తోటకూర కదా, మంచిగానే ఫ్రై అయ్యింది.
కసాలు పెట్టుకోవాలి. కిందకి పైకి వెళ్ళాలి చక్కగా పెట్టేయాలి. ఇప్పుడు దీనికి సరిపడినంత కొంచెం ఆయిల్ చల్లుకున్నాం అండి. సాల్ట్ ఒకసారి కలపెట్టుకున్నాం. మళ్ళీ సాల్ట్ చల్లేసాం కదా. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేద్దామండి. కలపెట్టుకుందాం. ఇక చూచారా కళాయి నిండా ఉంది కదా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందో ఫ్రై అయితే చాలా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు చూడండి ఎట్లా అయిపోయింది. ఇప్పుడు కొంచెంగా అయిపోయింది కదా మగ్గిపోయి. చక్క మూత వేసుకోకుండా అట్లా ఫ్రై చేసుకోవాలండి. బాగా శబ్దం వస్తుందా? మా ఇంట్లో పెద్ద స్టవ్ వెలుగుతూ ఉందండి. సరుకేస్తూ ఉన్నారు మాస్టర్ గారు వచ్చి. మాది మసాలా బండి కదా, ఆ సరుకు తయారు చేస్తారండి. అందుకని ఆ పొయ్యి వెలుగుతూ ఉంటుంది. అందుకని మూత వస్తుంది. స్టవ్ మూత పెద్ద పొయ్యి కదా, అది భారీగా మూత వస్తూ ఉంటుంది. నేనే ఇంట్లో వంట చేస్తూ ఉంటాను. ఒకసారి చూస్తారా? చూపిస్తామనండి మీకు కూడా. అది చూసారా సరికేస్తున్నారు మాస్టర్ గారు. బజ్జీలు ఉడుగుతూ అన్నీ చూసారండి ఎంత మంచిగా చక్కగా ఫ్రై అవుతుందో. మెత్తగా అవ్వదండి ఇది మాత్రం. కొయ్యి తోటకూర చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. కూర పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి. దీనిలో కొంచెం ఇది వేస్తాను నేను. ఒకటి ఇంకా పొడిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడంతా అయిపోయిందండి. చక్కగా మగ్గిపోయింది కూర అంతా. చూసారా ఉడికేదలకి ఎంత అయిందో ఇది. అంత కూర కూడా ఆకుకూర. ఇప్పుడు దీంట్లో మనం సరిపడినంత కారం వేసుకున్నాం. 2 స్పూన్లు నేను వేస్తున్నాను. కారం కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. 2 స్పూన్లు కారం. కొంచెం అది కారం వాసన పోయిందాక ఒక రవ్వ చేసుకున్నాం. మళ్ళీ ఇట్లా ఫ్రై చేసుకున్నాం. చూడండి మెత్తగా లేకుండా భలే ఫ్రై లాగా వచ్చింది. ఈ పప్పులు కూడా చక్కగా అక్కడక్కడ మంచిగా ఉన్నాయి. అన్నీను పుచ్చ గింజలు, అవిసి గింజలు, గుమ్మడి గింజలు వేసా కదా. చక్కగా ఉడికిపోయి బాగున్నాయి. అవి కూడా బాగుంటాయండి. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటాయి. అవి కూడా. ఇది శనగపిండి అండి. నేను ఇంట్లోకి మేము ఎప్పుడు పట్టించుకుంటామండి. బస్తాలు పప్పుే పట్టిస్తామండి మేము. కల్తీ లేకుండా మంచి పప్పు పట్టించి వేస్తామన్నమాట బజ్జీలు కూడా. ఆ పిండి అండి ఇది. ఇది కొంచెం ఇప్పుడు జల్లుకుంటున్నానండి నేను. దీంట్లో చల్లుదాము. కుప్పలాగేస్తే గడ్డ కట్టిద్ది. అలా చల్లుకుందాం కొంచెం. ఓకే, ఇప్పుడు ఫ్రై చేద్దాం. మళ్ళీ అన్నీ వేసినాక లాస్ట్లో కొద్దిగా అలా జల్లుకోవాలండి. ఇది మంచిది. శనగపిండి కూడా కల్తీ లేనిది మంచి పిండి వేసుకోవాలి. ఎలా పడితే అలా మంచిది కాకుండా వేసుకోకూడదు. ఇంకా కొంచెం పట్టిద్ది. నేను ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం. ఇక అయిపోయిందండి. అదిగో ఇంకంతేనండి, ఏమి లేదు. ఈ రకంగా చేసుకోండి. ఈ విధంగా చాలా చాలా బాగుంటుంది. అసలు బాగా తినబుద్ధి ఇది కూడాను. మంచిది, హెల్దీ ఫుడ్ ఇది. కొయ్యి తోటకూర అంటే చాలా మంచిది. తినొచ్చు పిల్లలు కానీ అందరమే. ఈ విధంగా చేసుకోండి అండి, బాగుంటుంది. ఇంకైతే అయిపోయిందండి ఫ్రై చేయడం. ఇంకింతేనండి చేసుకునేది. దీనిలో ఇంకేమీ అవసరం లేదు. మనం సరిపోయింది. చక్క పిండి కూడా కలిసిపోయింది. చూసారా? ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇక అదిగండి అసలు చక్కగా భలే ఉందండి. కమ్మగా ఉంది. చూస్తుంటే ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ బాయ్, నమస్తే.